పెట్టించుకో ఇచ్చి ఎవరు వచ్చారు చూసేస్తే అక్కడ కూడా కొంచెం ఖాళీ చేయాలి. సైక్లోన్ ప్రభావం వల్ల వేట నిషేధం ప్రభుత్వం విధించిందో మీరందరూ కూడా ఆ వేట నిషేధ సమయంలో ఇంటికే పరిమితం అవ్వడం వల్ల మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం ఒక ఎత్తు అయితే ప్రతిసారి కూడా మీరు ఆవేదన చెందేవారు. ఏంటంటే లంకల్లో ఉన్న వాళ్ళని అక్కడి నుంచి మేము తీసుకొచ్చి ఈ యొక్క సైక్లోన్ నిర్వాసితుల కేంద్రాల్లో పెట్టేవాళ్ళం. ఆ లంకల నుంచి వచ్చే వాళ్ళకి ఇస్తున్నారు కానీ ఈ గట్టమ్ముటే ఉంటా ఉన్నాం. వేట నిషేధ సమయంలో మేము వేటకు వెళ్ళట్లేదు కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఏ విధమైన సహాయ సహకారాలు కానీ ప్రభుత్వాల నుంచి రావట్లేదంటే ఆ రోజు మీ అందరికీ మాట ఇచ్చా. ముందుగా నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మీకు ఆదుకుంటా, తర్వాత ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మీకు సహాయం అందిస్తానని మాట ఇచ్చా. ఈ రోజు మాట నిలబెట్టుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలుగా మీకు ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా మీ కుటుంబాలకి ప్రభుత్వం నుంచి ఈ విధమైన సహకారం అందిందా? అందలేదు. ఇక్కడి నుంచి ఈ 145 కుటుంబాలకి ఎప్పుడైనా సరే ప్రభుత్వం నుంచి ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు మీ అందరికీ కూడా ఇక్కడి నుంచి అందుతా ఉన్నాయి. ఇది ఆరంభం. అది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో జరిగింది. మీ శాసనసభ్యుడు చేసేదన్న విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని ఆదరించారు, మీరు ఎప్పుడు కూడా ఆదుకుంటా ఉన్నారు, పార్టీకి వెన్నంటే ఉన్నారు, మన కూటమికి మంచిగా సహకరించారు. కాబట్టి ఇది బాధ్యతగా చేశాం. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గారు కూడా చాలా ముందుకొచ్చి సహకరించారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి వాళ్ళు కూడా సహకారం అందించడం వల్ల నాకు ఈ కార్యక్రమం చాలా సులువుగా అయ్యింది. మీకు ఇచ్చేది 50 కేజీల బియ్యం, కేజీ పంచదార, నూనె 1 లీటర్ ప్యాకెట్, కందిపప్పు కేజీ, బంగాళదుంప కేజీ, ఉల్లిపాయలు కేజీ. ఇవన్నీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అన్ని కూడా ఇస్తా ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. 50 కేజీలు బస్తా బాహుబలిలో ఉన్నారు, అందరిలో మా వాళ్ళు ఉన్నారు, మీకు మోసుకుని ఇంటి దగ్గర చేరవేసేస్తారు. మిమ్మల్ని కోరేది నేను మరలా ఒకటే, ఇన్ని సంవత్సరాల నుంచి రానిది, ఇన్ని సంవత్సరాలు ఆదరణ లేనిది ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ శాసనసభ్యుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక స్ఫూర్తితో మీకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. పెద్ద మనసుతోటి మీరు అందరూ కూడా కూటమికి ఎప్పుడు కూడా అండదండలు ఇవ్వాలని కోరుకుంటూ, దినేష్ గారు కూడా ప్రభుత్వం నుంచి అందే లోపు మీ భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏదో విధంగా ఆదుకోవాలన్నా వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు, వీరు ఎప్పుడు కూడా మనల్ని ఆదరిస్తున్నారని చెప్పినప్పుడు నా ట్రస్ట్ నుంచి 10 కేజీలు రైసు, నూనె, పంచదార, కందిపప్పు అన్ని ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వ పరంగా మీకు అందిస్తా ఉన్నాం. అందరూ కూడా ఆనందమేనా? ఆనందమే కదా? ఓకే, మీరు ఆనందం అంటే మేము కూడా ఆనందం. ధన్యవాదాలు. అమ్మా కలుపుతాం. అన్న ఎలా చూడండి అన్న, రెడీ అన్న, ఎలా చూడండి, రెడీ. ఓకే సార్. ఇంకో పేరేంటి? సార్ ఒకసారి చూడండి సార్. సార్ రెడీ సార్. ఓకేనా? ఓకే సార్. వెళ్దాం సార్. ఓకే.